అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు, లోకేష్ విమర్శిస్తున్నారు. ఆయనకి ధీటుగా సమాధానం చెప్పడానికి జిల్లా నుంచి ఎవరు ముందుకు రావట్లేదని విమర్శిస్తూనే ఏదైనా ఉంటే సోమిరెడ్డి గారు స్పందిస్తున్నారన్నటువంటి విమర్శలు ఉన్నాయి. వీటి మీద స్పందిస్తారు. ఇప్పుడు ఇప్పటికే సోమిరెడ్డి గారు అనునిత్యం గోవర్ధన్ రెడ్డి గారి దీని మీద, సోమిరెడ్డి గారు ఏం తెలుగుదేశం పార్టీ, ఆయన ఏమో వేరే పార్టీ. అవునయ్యా, గోవర్ధన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గ కేంద్రంగా అక్కడ ఘర్షణ వైఖరి నడుస్తుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 1924లో చేసిన అక్రమాల మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోడారేడు ప్రతిపక్ష నాయకుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన కేసులు పెట్టారు, శిక్ష అనుభవించాడు, వచ్చాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిరంతరం చంద్రమోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలా, చంద్రమోహన్ రెడ్డి గారిని అవమానపరచాలా, చంద్రమోహన్ రెడ్డి గారి మీద కొత్తగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఆయన ప్రతిపక్షంలో, ఆయన అధికారంలో చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఏనాడైనా ఆయన చేసిన ఆరోపణలు ఒకటైనా రుజువైనయా? ఇతర దేశాలంతా ఆస్తులు అన్నాడు, ఆయన పెట్టింది ఒకటన్నా 5 ఏళ్ల అధికారం నుండి ఏ రోజైనా వాటి గురించి ఏమైనా నిరూపించగలిగాడా? అసలు చంద్రమోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు జిల్లా అంతా కలిసి పోరాడారు అక్కడ. నువ్వు ఈ రోజు ఈ వారం రోజులు జరిగినటువంటి సంఘటనల్ని గురించి నువ్వు ఏదేదో మాట్లాడి, మీరేదేదో ఊహల్లో మీరు మాట్లాడితేట నీకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసులు అందరూ కలిసే చేశారు. దాంట్లో చంద్రమోహన్ రెడ్డి గారు ఏ ఆరోపణలు చేశాడో అవన్నీ నిరూపితమైనవి. చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ఆరోపణలన్నీ నిరూపించాడు, ఇది చేశాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి భాష కూడా చాలా అభ్యంతరకరం. మీకు నేను నేరుగా చెప్తున్నా ఈరోజు మీడియా ద్వారా. గతంలో నేనే ఫోన్ చేసి మాట్లాడా, ఆయన అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మీ భాష కరెక్ట్ కాదు, మన జిల్లా దీంట్లో కరెక్ట్ కాదు, వ్యక్తిగతంగా మరీ దిగజారి మాట్లాడుకోవడం. నేను ఎందుకు చెప్పానంటే పరిధులు దాటిపోయి ఆ రోజు కూడా చంద్రమోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని నేనే ప్రెస్ మీట్ పెట్టా ఇక్కడ. వాళ్ళ తల్లి గురించి, వారి కుటుంబం గురించి మాట్లాడినప్పుడు ఆమె ఒక నల్లపురెడ్డి కుటుంబం నుంచి వచ్చిన ఆడపడుచు, గౌరవంగా బతికినటువంటి కుటుంబం. వ్యక్తిగతం పోరాటం, కేసులు, కొట్లాటలు, అవినీతి గురించి మాట్లాడుకోవడం అవి వేరు. కానీ మన జిల్లాకు ఒక సాంప్రదాయం ఉంది. నెల్లూరు జిల్లా అంటేనే ఒక గౌరవప్రదమైన రాజకీయాలు నడుపుతారనేటువంటిది మేమందరం మాట్లాడాం. అజీజ్ గారు ఆ రోజు మొత్తం మన జిల్లాలో అందరం కూడా స్పందించాం. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని